షర్మిల కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ, అవినాష్ రెడ్డికి గట్టి పోటీ. అదో సౌభాగ్యమ్మ కూడా ఈ మధ్య కాలంలో పోటీ చేయొచ్చు అని అన్నారు. సౌభాగ్యమ్మ ఎవరు? వివేకానంద రెడ్డి భార్య. టీడీపీ నుంచా? కాదు, ఆ స్వతంత్ర అభ్యర్థిగా అన్నారు. టీడీపీ నుంచి అంటే ఇంకా దాంతో ఈ ముచాసంగా లేదు కానీ ముందు అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల ఏం జరగనుంది ఇప్పుడు? అంటే వాళ్ళు చంద్రబాబు అనే వ్యక్తి అనేక ఎత్తుగడలు వేస్తున్నాడు. ఏది అక్కడ దెబ్బ తీయాలి, డిస్టర్బ్ చేయాలి ఏదో అని చెప్పి. సౌభాగ్యమైన టీడీపీ నుంచి నిలబడితే వివేకానంద రెడ్డి కేసు మళ్ళా అంతా టర్న్ అయిపోతుంది కదా, ఇది కుట్ర కేసు లాగానే అయిపోతుంది. కాబట్టి ఇండిపెండెంట్ నిలబెట్టాలని చూస్తారు. ఇంకా షర్మిల విషయానికి వచ్చినట్టయితే షర్మిల అనేది ఒక కక్ష పెట్టుకొని ఆమె ఎక్కడైనా మన ప్రాతినిధ్యం కోసము మిగతా ఎక్కడ నిలబెట్టినా గెలిచే పరిస్థితి లేదు. అంతంతా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నిలబడగలుగుతుంది? ఇక్కడ నిలబడితే సొంతూరు, అది పుట్టిన ఊరు కాబట్టి స్థానబలం. పుట్టిన ఊరు అందుకంటే స్థానికత కదా, అక్కడ లోకల్ కింద క్రియేట్ అయింది కదా గతంలో. యాక్చువల్గా ఆమె ఇక లోకల్ కాదు, నాన్ లోకల్. ఆమె చెప్పింది, మనం కాదు. తెలంగాణ ఆమెది. కేవలం అన్న మీద పగ తీర్చుకోవడానికి కోసం తప్ప అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది లేదు, పోయింది లేదు. కాబట్టి ఆ పార్టీ చేరింది కాబట్టి ఆమె ఎక్కడ పోటీ చేయాలంటే మొత్తం స్టేట్ లో వాళ్ళు బంధుత్వ రూపేనాను, స్థానికత రూపేనాను అక్కడ అడుక్కుని రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి ఓటాడి పోవడం కోసము అక్కడ పోటీ చేస్తున్నారు. కొంత ప్రయోజనం ఉండకపోవచ్చు, కొంత గతం కంటే కొంత మెరుగుంటదేమో. ఈ ముగ్గురు జీల్చడం వల్ల కూడా మళ్ళీ వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వైసీపీ ఓటు జీలుస్తుందనే అనుకుంటారు. వైసీపీ ఓటు అది క్లియర్ కట్ కదా, ఆమెతో డిఫర్ అయిపోయారు కదా, వాళ్ళు లేరు కదా. ఈమె కాదు, ఈమె అక్కడి నుంచి వచ్చిన ఆమె అని తేలిపోయింది కదా. ఎందుకు ఆమె చేసే తప్పులే, ముందు తెలంగాణ ఉండి ఈ రాష్ట్ర రాజకీయాలు జోక్యం చేసుకోనని తర్వాత కాంగ్రెస్ ను చేరడాన్ని మరి రాజశేఖర రెడ్డి బంధువులు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ జీర్ణించుకోరు. ఎందుకంటే ముందు రాజశేఖర రెడ్డిని ఒక దొంగ అని సిబిఐ కేసు పెట్టింది కదా. ఇప్పుడు అది ఫస్ట్ ఆమె ఇండిపెండెంట్ చేసినా కొద్దిగా బాగుండేదేమో, లేదా సొంత పార్టీ పెట్టుకున్నా మద్దతు వచ్చేదేమో ఆ జిల్లాలో. ఆమె సొంత పార్టీ పెట్టుకోలేదు కదా, కాంగ్రెస్ లో పోయింది. మళ్ళీ కాంగ్రెస్ కదా రాజశేఖర రెడ్డిని ఒక చంద్రబాబు మాటలు నమ్మి, చంద్రబాబు అనుకో సత్య మీడియా మాటలు నమ్మి రాజశేఖర రెడ్డి విలన్ చేయాలని, రాజశేఖర రెడ్డిని ఒక అక్రమ ఆస్తులు కూడా పెట్టిన వ్యక్తిగా చిత్రీకరించాలని చూసి సిబిఐ కేసులో A1 గా పెట్టి, అది కూడా చచ్చిపోయినాక A1 గా పెట్టి, ఎందుకంటే మన ఇక్కడికి ఏముంటది. కాబట్టి ఆమె పెద్ద ప్రయోజనం పొందకపోవచ్చు ఫస్ట్, పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ కి వివేకానంద రెడ్డి ఇంకోటేంటే వివేకానంద రెడ్డి కూడా ఇదే ట్రయల్ వేసిండు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఫెయిల్ అయిపోయింది కదా. అప్పుడు లేని ఆధారణ ఇప్పుడు ఎందుకు ఉంటది? ఇంకా స్పష్టంగా కనిపిస్తుండే కాంగ్రెస్ పార్టీ కుట్ర అనేది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డిని అప్పుడు నేరుగా సిబిఐ కేసు పెట్టి కొట్టిండ్రు, ఇప్పుడు బిడ్డతోనే కొట్టిస్తా ఉన్నారు. బిడ్డను ముందు పెట్టే కొట్టియాలే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని, జగన్ అనేది ఉంది వాళ్ళకి, అంతే. అంతే తప్ప వాళ్ళకు వేరే ఆలోచన లేదు. కాబట్టి ప్రజలకు కూడా తెలుస్తుంది జీవించడం వల్ల. అంటే వ్యతిరేక ఓటు కూడా జీవితుంది కదా మరి ఒక పక్కన, జగన్ ఓటే జీవితుందని వాళ్ళు అనుకుంటారు. జగన్ వ్యతిరేకంగా ఉన్న ఓటు కూడా చీలిపోతుంది కదా. వైసీపీలో జగన్ కేద్దా అనుకునే వాళ్ళు టీడీపీకి వేసే లాభం కానీ మన షర్మిలకు సౌభాగ్యమకు వేసి ఏమి ఉపయోగం? సౌభాగ్యమ నిలబడకపోవచ్చు, షర్మిల వాళ్ళు కూడా షర్మిలకే పని చేస్తారు. అవును, అది ఉండొచ్చు. అది కూడా చంద్రబాబు పనే. టీడీపీ టికెట్ ఇస్తే మనం లాభమా నష్టమని ఫీల్డర్ వదిలిండ్రు.
ఆ నష్టం తేలిపోయింది. వాళ్ళు ఇటు వచ్చిండ్రు, ఇది చీల్చడం బేలం అని ఇటు వచ్చిండ్రు. ఒక్కటి విషయం మీద అక్కడ ఎమోషన్ బేస్ మీద ఓటింగ్ జరగదు ఇప్పుడు. అవును, ఎమోషన్ మీద జరిగితే నా వైసీపీ నష్టం అవుతుంది. కాబట్టి అది పెద్ద అందరికి తెలిసిందే కదా, కక్షతో చేస్తుంది అనే విషయం. కాంగ్రెస్ పార్టీ కక్షతో చేపిస్తుంది అనే విషయం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమో దేని కొరకో కాదు కదా. ఆమె అట్లనే వైసీపీలే ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ చేస్తుంది. ఎవరు నిన్ను నన్ను ఉద్ధరించడానికి. ఇందాక లోకేష్ అంటాడు, మనం అధికారంలోకి వస్తే మనము చెప్పిన వాళ్ళకి బియ్యం కార్డులు, మనం చెప్పిన వాళ్ళకి పింఛన్లు, మనం చెప్పిన వాళ్ళకి అది ఇది, లేకపోతే బీభత్సంగా ఉంటది, హెచ్చరిస్తున్నా అన్నాడు. సిగ్గులేని లంజ కొడుకు. అట్లా ఓటేస్తారా పబ్లిక్? ఏంటో మరి అహంకారం ఏంటో వచ్చేసామని మళ్ళీ ముందే డిసైడ్ అయిపోయారు. జన్మభూమి కమిటీలు అదే కదా, ఆల్రెడీ ఆయన చెప్పేది జన్మభూమి కమిటీలు అదే కదా. అంట కాదండి, అసలు వాళ్ళు వచ్చేసాం అయిపోయిందని దీనిలో ఉన్నారు. అయిపోయిన వ్యూలో ఏం లేరు వాడు, కానీ తెలియక అవగాహన రాయిత్యం అది. రెడ్ బుక్ అంటాడు. కార్యకర్తల్ని జోష్ పెంచుకోవడానికి చేస్తున్నది. మీరు అసలు డిస్క్వాలిఫికేషన్ అండి. ఇప్పుడు ఈ ప్రసంగం మీద డిస్క్వాలిఫై అవుతారు ఎన్నికల కమిషన్. ఆపేసేయాలి, పోటీ చేయకుండా ఆపేయాలా. ఇట్లాంటి ఏముంటది, ప్రమాణ స్వీకారం ఏముంటది, రాగద్వేషాలకు అతీతంగా అంతే కదా, పరా భేదం లేకుండా నిష్పక్షపాతంగా చేయాలని ఉంటది కదా. నాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్క అర్హులకి ఇలా పట్టాలి. అది చెప్పడం కాదండి, ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం ఉంటది. రాగద్వేషాలు రెచ్చగొట్టకూడదు, చేస్తే అన్ఫిట్ అనేది ఉంటది. ఈ 2 అంశాలు, రెడ్ బుక్, ఈ 2 అంశాల మీద ఆయన పోటీ చేయకుండా చూడాలని కోరొచ్చు ఎన్నికల సంఘాన్ని. అవును, అలాగే కోర్టులో కేసు అయింది, అధికారులు వేశారు రెడ్ బుక్ మీద. మా ఇప్పుడు ఎన్నికల కోడ్ కాబట్టి ఎన్నికల కోడ్ కేసు. అదే అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ యొక్క ప్రభావం కడప ఎంపీ దీని మీద ఉండకపోవచ్చు అంటారు. షర్మిల వ్యతిరేక ఓటు సపోజ్ కాకినాడలో పల్లవరాజునే ఎవరైనా నిలబెట్టిండ్రు, గతంలో ఆయన అక్కడ చేసిండు కదా, ఆయన ఎవరు ఓట్లు తీర్చాలా? కాంగ్రెస్ పార్టీ ఓటు కాదు అది, యాంటీ ఓటు. ఇప్పుడు క్లియర్ కట్ గా ఉందండి. వైసీపీ ఓటు అంటే, వైసీపీ ఓటు అనేది క్లియర్ గా కాంగ్రెస్ వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా, టీడీపీ, జనసేన వ్యతిరేకంగా ఉంది. ఇది గతంలో ఏంటంటే ఇది 2 సన్నిహితంగా ఉండి కలిసి పోటీ చేసినాయి కాబట్టి, జనసేన ఓటే టీడీపీ ఓటు సేమ్ కాబట్టి అవి విడిపోయినప్పుడు చీలిపోయారు. ఇక్కడ స్కోప్ లేదు. మీరు చూడండి, చంద్రబాబు మీటింగ్లకు వచ్చే స్పందన కంటే జగన్ మీటింగ్లకు వచ్చే స్పందన ఎక్కువ ఉంది. పబ్లిక్ మూడు ఒకటి రావడమే కాదు, సరే అధికారంలో రావటి అని అంటారు, రావడమే కాదు, వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లున్నది అనేది కూడా తెలుస్తుంది. చివరి వరకు వెయిట్ చేసిపోతారు కదా వాళ్ళు. కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా క్లియర్ కట్ ఆడ 125 అట్లా వస్తుండొచ్చు. అదే ప్రైవేట్ వ్యక్తి కూడా సర్వే చేసి 115 నుంచి 125 మధ్యన కళ్ళు మూసుకొని వస్తున్నాయి. ఎన్టీవీ వాళ్ళ సర్వే ప్రకారం వైసీపీకి ఎడ్జ్ ఉందని అన్నారు. వైసీపీకి ఎడ్జ్ ఉంది, 4% తేడా ఉందంట ఇప్పటికి. 4% ఏమని చేయగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చెమటోడు చాల్సిన పరిస్థితి ఉంది, కనిపించలే. ఆయన ఊరు దాటి రాలేడు ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ కాళ్ళు గడ్డలు పట్టుకుంటాడు, ఆ కాళ్ళు గడ్డ అంటే చాలా దీనంగా ఉంది పరిస్థితి. అదే వర్మకు కూడా ఉంటది కదా, ఏమని పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక నాకు సీటీ కార్డు ఉండదు, నాకు నా కొడుకు వాళ్ళకి గల్లంత అవుతాం అనేది ఉంటది కదా వాళ్ళ. ఒక పెద్ద నాయకుడు నేను తెచ్చి నెత్తిన పెట్టుకోవాలనుకోరు కదా వాళ్ళు. అందులో అలాంటి వాళ్ళు ఏపీని గెలిపిస్తే చచ్చిపోతాం. వాళ్ళ దగ్గర వర్మ అనే వ్యక్తి ఒక పెద్ద వ్యక్తిని తెచ్చి పెట్టుకుంటే మొహమాటానికి ఏమైతుంది? అదే సార్ చెప్పిండు, ఎమ్మెల్సీ చెప్పిందంటే ఆయన కొడుకు ఇద్దరు రాజకీయ జీవితం కొలాప్స్ అయిపోతుంది కదా.
అవును. వాళ్ళని కలవలేము, వాళ్ళు కూడా పట్టించుకోరు. కొందరే కలవకపోయినా పట్టించుకొని దాన్ని ఏదైనా చేస్తారు. అది అందరికి సాధ్యం కాదు. అసలు మరీ కుప్పం అయితే ఉండేదే 6 వీధులంట. అక్కడ ఆ, మ- 650 ఇవి ఉంటాయంట తోపుడు బండ్లు. వాళ్ళ దగ్గర నుంచి కూడా చంద్రబాబు కప్పం పోద్దంట. 70 రూపాయలు చంద్రబాబుకి పోద్దంట ఒక్కొక్క బండి నుంచి. ఆ, ఏమో దాని పేరుమే కాదు, అక్కడ వసూలు చేసి పండింగ్ అది ఇదని ఇద్దరేమో అలా అన్ని కలిపి ఎట్లా పోతుంది ఏమో. ఆ 6 వీధులు కూడా అష్ట కష్టాలు ఉంటాయంట. జగన్ వచ్చాక ఆ మాత్రం అన్న నీళ్ళు రావడం, ఇంకేదన్నా వసతులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగినాయి తప్ప అసలు వాడు పట్టించుకుందే లేదంట దరిద్రుడు. అవును.